ఇంకా దారుణం ఏంటంటే ఆ వసు నీతో ఎంగేజ్మెంట్ అయినా కూడా ఇంకా వాణ్ణి కలుస్తూనే ఉంది తెలుసా? ఇది కట్టుకుంటే త్వరగా కోలుకుంటారని చెప్పారు డాడీ. అంత పెద్ద పెద్ద డాక్టర్లు చేయలేని పని ఈ కాశీతాడు చేస్తుందా అమ్మా? ప్లీజ్ షట్ అప్ భార్గవి. అసలేం మాట్లాడుతున్నావు భార్గవి నువ్వు? ఆయన ఎవరనుకున్నావు? నాకు తాళి కట్టిన భర్త. రామృత, మందులు వేసుకున్నారా? ఆ, ఫిజియోథెరపిస్ట్ ఎప్పుడొస్తాడు? ఉదయం వచ్చి వెళ్ళాడు, సాయంత్రం మళ్ళీ వస్తానన్నాడు. బీపీ కంట్రోల్ అవడానికి మర్చిపోకుండా టాబ్లెట్స్ వాడుతున్నారా? ప్రిస్క్రిప్షన్లో రాసినట్టు అన్ని సరిగ్గా వాడుతున్నారా? ఆ విషయంలో కరుణ చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది, ఏదీ మర్చిపోదు. నేను వద్దన్నా వినకుండా తనే అన్ని టాబ్లెట్స్. ఆపండి. కరుణ సిన్సియారిటీ గురించి నాకు తెలుసు, కానీ ఓ డాక్టర్గా అన్ని అడిగి తెలుసుకోవటం నా బాధ్యత. అందుకే అడిగాను. ఆవిడెక్కడా? ఎవరు? తనే, కరుణ. హాస్పిటల్కి వెళ్ళింది. అదేంటి మిమ్మల్ని వదిలిపెట్టి ఎలా వెళ్ళింది? డ్యూటీ చేసుకోవాలిగా. మిమ్మల్ని చూసుకోవటమే తన డ్యూటీ అనుకున్నాను. పార్ట్ టైం లాగా హాస్పిటల్ డ్యూటీ కూడా చేస్తుందా? ఏంటి మాట్లాడరే? ఏం మాట్లాడాలి? ఏదో ఒకటి అంటారుగా, అనండి. కరుణనంటే మీకు కోపం వస్తుంది కదా. అలాగని నేనెప్పుడు అనలేదే. నేనొక మాట అడుగుతాను, సూటిగా సమాధానం చెప్తారా? ఏంటది? అసలు కరుణకి మీకు ఎలాంటి సంబంధం? అంటే అదే, అసలు కరుణ మీకు ప్రేమికురాలా లేక ఇంకేదన్నా? అసలు మీ జీవితంలో తను ముందా నేను ముందా? దయచేసి నిజం చెప్పండి. ఆగండి. అలా వెళ్ళిపోతే అర్థం ఏంటి? అర్థం లేదు అని. నేను అడిగిన ప్రశ్న లేక మీరు చెప్పవలసిన సమాధానమా? దేనికి అర్థం లేదు? మిమ్మల్ని ఏదో కోపంతోనో కుళ్ళుతోనో లేక మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనో ఈ ప్రశ్నలు అడగటం లేదండి. నేను క్లియర్గా ఉండాలి, నా మనసు క్లియర్గా ఉండాలి. దయచేసి చెప్పండి, అసలు అసలు కరుణ అంటే ఎందుకు మీకు అంత ఇష్టం? కరుణ కూడా మీరంటే ఎందుకింత ప్రేమ? మీ ఇద్దరి మధ్య బంధానికి కారణం ఏంటి? చెప్పండి ప్లీజ్. అమృత, నా తల పగిలిపోతుందండి. ఈ రోజుకి నేను మీకేం తక్కువ చేశానో నాకు అర్థం కావట్లేదు. నేను మిమ్మల్ని ప్రేమించే కదా పెళ్లి చేసుకున్నాను. మీరు నన్ను ఇష్టపడ్డారు.
చాలా కాలం మీరు నన్ను చాలా ప్రేమగా చూసుకున్నారు. ఉన్నట్టుండి మీ ప్రేమ తగ్గిపోయింది. ఆ కరుణ రాగానే మీలో చాలా మార్పు వచ్చింది. అమృత, ఇప్పుడు అవన్నీ అనుకోవడం అవసరమా? అవసరమేనండి. నాకు తెలియకుండానే నేనెంత దుర్మార్గురాలను అవుతున్నానో తెలుసా? ఈ పరిస్థితిలో ఉన్న మిమ్మల్ని చూసి ద్వేషించే పరిస్థితికి దిగజారిపోతున్నాను. అను చెప్పేంత వరకు నా ఆలోచన తప్పుదారి పడుతుందన్న విషయం నేను గమనించలేకపోయానంటే నా పరిస్థితిని అర్థం చేసుకోండి. కరుణ మీకు సేవలు చేస్తున్నా తట్టుకోలేకపోతున్నానంటే దానికి కారణం ఏంటి? ఓ డాక్టర్గా నా బాధ్యత మర్చిపోయి మీ ఇద్దరిని చూసి వెనక్కొచ్చేసానంటే నేనెంత కుళ్ళుకుంటున్నానో కుమిలిపోతున్నానో అర్థం చేసుకోండి. దీనికి ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పడాలి. చెప్పండి, కరుణకి మీకు ఉన్న అనుబంధం ఏంటి? మీ ఇద్దరి మధ్యన విడదీయలేనంత సంబంధం ఏంటి? అక్రమ సంబంధం అయితే కాదు. ఇలా ఉన్న నన్ను చూసి అక్రమ సంబంధం ఉన్న ఏ ఆడది నా మొహం కూడా చూడదు. కానీ కరుణొచ్చి సేవలు చేస్తుంది అంటే అది ఎలాంటి సంబంధమో నీకు అర్థమవుతుందనుకుంటాను. లేదండి, మీరు చెప్తున్న ఏ సమాధానం నా మనసుకి సంతృప్తినివ్వడం లేదు. మీ సంబంధాన్ని ప్రపంచంలో ఎవరూ అంగీకరించరు. మీరు చెప్పినట్టు మీది సక్రమైన సంబంధం కాదు. కాకపోతే ఈ సమయంలో కూడా కరుణ మిమ్మల్ని ఎందుకు అభిమానిస్తుందో నాకు అర్థం కావట్లేదు. చెప్పండి. మీరు ఎంత అడిగినా చెప్పరని నాకు అర్థమైందిలేండి. చందు పాపం. ఏంటి భయపడ్డావా? నీ ధైర్యం ఇంతేనా? ఆ రోజు నిన్ను ఏదో చేస్తానని అదని ఇదని తెగ మాట్లాడేశావు. చావంటే భయం లేదు అన్నావు. అవసరమైతే నన్ను చంపుతాను అన్నావు. ఎన్ని మాటలు మాట్లాడి చివరికి భయంతో వణికిపోయావా చందు? ఏంటవి? మందులా?
ఎవరికి? మీ శ్రీవారి కోసమేగా. ఇవన్నీ వాడేసి ఆయన్ని మామూలు మనిషిని చేద్దామనే. ఏంటి నోటి నుంచి మాటలే రావడం లేదు? ఇంతకు ముందు గొంతు చించుకు నడిచావు కదా చందు. మరి ఈ రోజు నోరు మూతపడింది. మాట్లాడు. నాకు మనుషులతో మాట్లాడడం అలవాటు, రాక్షసులతో కాదు. రాక్షసులా? రైట్, నేను రాక్షసునే. కాబట్టే నిన్ను నీ మొగుణ్ణి ఓ ఆట ఆడుకున్నాను. లేకపోతే నాతో ఛాలెంజ్లు చేస్తారా? నాతో పోటీ పడి గెలుద్దామనేనా? చూసావుగా, నీ మొగుడు మంచాన పడ్డాడు. నా మీద ఒంటి కాలు మీద లేచేవాడు కదా, అందుకే చివరికి ఒంటి కాలు ఒంటి చెయ్యే మిగిలింది. పాపం. దెబ్బతిన్న మనిషిని చూసి ఎగతాళి చేయడం, కింద పడ్డ వ్యక్తిని చూసి నవ్వడం మనుషులు చేసే పని కాదు. చెప్పానుగా నేను రాక్షసిని అని, అందుకే రాక్షసిలా నవ్వుతాను. నన్ను నాశనం చేస్తానని ఆ రాజా చాలా ప్రగల్భాలు పలికాడు. కానీ చివరికి ఏమైంది? ఆయనకు ఆ పరిస్థితి రాకుంటే నిజంగానే నువ్వు నాశనమై ఉండేదానివి. పిచ్చి చందు, మీ ఆయన నీకు చెప్పాడో లేదో, అసలు నీ మొగుడికి ఆస్తి పోగొట్టిందే నేను. వెన్నుపోటు దెబ్బ ఎలా ఉంటుందో ఒక్కసారిగా రుచి చూసేసరికి పాపం కళ్ళు బైర్లు కమ్మి మెదడు పనిచేయడం మానేసింది. కాలు చెయ్యి పనికి రాకుండా పోయాయి. ఇంకా జీవితంలో ఆ మనిషి కోరుకోడు. ఇటు నువ్వు అటు అమృత ఇలా జీవితాంతం కొట్టుకుంటూనే ఉంటారు. అటు చిన్న మెకానిక్లా రెంచులు పట్టుకుని బ్రతుకుతూ ఉంటాడు. ఇప్పుడు అర్థమైందా ఈ భార్గవని రెచ్చగొడితే ఏం జరుగుతుందో? ఆ రోజు రివాల్వర్తో కాల్చుకుంటుంటే ఎందుకు ఆపాను అనుకున్నావు. నువ్వు చస్తే నాకేదో అవుతుంది అని కాదు, అంత తేలిగ్గా చచ్చిపోతే నా పగ ఎలా చల్లారుతుంది అని. నీ కళ్ళ ముందే నీ భర్త నాశనం చూడాలి. కనీసం నీ కన్నీళ్లు తుడవడానికి కూడా నీ మొగుడి చెయ్యి పని చేయకూడదు. ప్రతిరోజు ప్రతి క్షణం ఈ భార్గవితో ఎందుకు వైరం తెచ్చుకున్నానా అని కుమిలి కుమిలి చావాలి. అప్పుడు కదా నా పగ చల్లారేది. పగ? అసలెందుకు నీకు పగ? తప్పు చేసింది నువ్వు, పగలు పెంచుకుంది నువ్వు, కుమిలిపోతుంది నువ్వు. ప్రతిరోజు ప్రతి క్షణం మమ్మల్ని తలుచుకోకుండా నీ గడుస్తుందా? ఇందులో మేం నాశనమైందేంటి, నువ్వు బాగుపడిందేంటి? అంతే, అలా అనుకుని బ్రతకాల్సిందే. లేకపోతే మీకు బ్రతుకే లేదు. నిన్నటిదాకా చేతి నిండా డబ్బుంది, ఇవాళ మందులు కొనుక్కునే స్తోమత కూడా లేదు. అది నీ మొగుడి పరిస్థితి. చేతిలో అధికారం ఉంది కదా అని ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో నాకు పోటీ వచ్చాడు. నాకు ప్రతి దానిలోనూ పోటీ వచ్చి నన్ను అణగదొక్కాలి అని చూశాడు. నాకంటే ముందు చంద్రలేఖ అపార్ట్మెంట్స్ కట్టి నీ పేరు శాశ్వతం చేద్దామనుకున్నాడు. ఇప్పుడు తనే శాశ్వతంగా మూలన పడ్డాడు. కాదు, అలా పడేలా నేనే చేశాను. ఇక జీవితం మొత్తం గతాన్ని తలుచుకుంటూ అలా ఏడవాల్సిందే. ఈ జన్మలో నా భర్తకు ఆ పరిస్థితి రానివ్వను భార్గవి. అంతా నాశనం చేశానని విర్రవీగుతున్నావు. ఆయనకి కాలు చేతులు పడిపోయాయని ఎగతాలు చేస్తున్నావు కదా. చూస్తూ ఉండు, ఆయన పోగొట్టుకున్న సామ్రాజ్యాన్ని నేను తిరిగి నిలబెడతాను. ఎవరు? నువ్వా? నేనే. నా భర్త కదల్లేని పరిస్థితుల్లో ఉన్నా నేను బాగానే ఉన్నాను. ఆయనతో జీవితం పంచుకున్న దాన్ని ఆయన బాధ్యతను పంచుకోలేనా, పగని పంచుకోలేనా? ఇప్పటిదాకా ఆయనతో గేమ్ ఆడావు. ఆడదాన్ని కదా అని ఏమరపాటుగా వదిలేసరికి దెబ్బ కొట్టావు. ఇప్పుడు ఆయన ప్లేస్ లోకి నేనొస్తాను. నేను ఆయన మీద సాఫ్ట్ గా ఆలోచించను. ఎలాంటి దెబ్బ కొడతానో చూడు. ఏంటి దెబ్బ కొడతావా?
నాకు చాలా భయంగా ఉంది చందు. Oh my God. నవ్వు. బహుశా నీ జీవితంలో మళ్ళీ నవ్వు అంటే ఏంటో తెలియకుండా పోవచ్చు. నవ్వుకో. పోసి పిచ్చి చందు. ఎంత ధైర్యం ఉన్నా కొండని ఢీకొట్టాలి అనే పిచ్చి ధైర్యం ఉండకూడదు. మాడు పగిలిపోతుంది. ఇప్పటికే మీ ఆయన మూలన పడ్డాడు. రేపు నువ్వు ఆయనకి తోడుగా ఉండాల్సి వస్తుందేమో. చూసుకో. నేను కాదు, నువ్వు మూలన పడేలా చేస్తాను. ఎవరినైతే నాశనం చేశానని బిర్ర బిగుతున్నావో ఆయన పేరు మీదే అదే బిజినెస్ నేను మొదలుపెట్టి నిన్ను అనకదొక్కుతాను. దిస్ ఇస్ మై ఛాలెంజ్. ఛాలెంజ్? నీలాంటి దానితో నేను ఛాలెంజ్ చేయడం కూడా వేస్ట్ చందు. అలాగే అనుకుంటూ ఉండు. చివరకు నిన్ను వేస్ట్ లోకి కలపకపోతే నా పేరు చందునే కాదు. గుర్తుపెట్టుకో. చిన్న, నమస్తే సార్. ఏంటి సార్ అలా చూస్తున్నారు? గ్యారేజ్ ఎలా ఉందా అని. బానే ఉంది సార్. ఏంటి మీ బండి ఏమైనా రిపేరా? రిపేరే, కానీ నా బండి కాదు, నీకు రిపేర్ చేద్దామని వచ్చాను. ఏంటి సార్ మీరు అనేది? అవును, మీరిద్దరూ ఈ గ్యారేజ్ పెట్టుకోకముందు ఏం చేసేవాళ్ళరా? ఏంటి సార్ ఈసారి ఆ బార్కి మిమ్మల్ని పంపించిందా? పడు. ఏంటి సార్ ఇది? ఎందుకు కొడుతున్నారు? మేమేం తప్పు చేశాం? తప్పు నా కొడుకులని మా పోలీస్ రికార్డ్స్ చెప్తున్నాయి. అందుకే వచ్చా. నువ్వు కార్లకు రిపేర్ చేస్తావు కదా, నేను మీలాంటి క్రిమినల్స్ రిపేర్లు చేస్తూ ఉంటా. చూడండి సార్, ఒకప్పుడు మేము అలానే బతికాం. పోలీస్ రికార్డ్స్ లో ఉండుండొచ్చు, కానీ ఇప్పుడు మేము చాలా నిజాయితీగా బ్రతుకుతున్నాం. కావాలంటే ఈ మధ్య మీ రికార్డ్స్ ని చెక్ చేసుకోండి. మా మీద ఏ కేసులు లేవు. మన రాజ్యాంగం ప్రతి వారికి మాట్లాడే హక్కు ఇచ్చిందిరా. అందుకే తప్పులు చేసే మీరు కూడా మాట్లాడేస్తున్నారు. అలాగే అదే రాజ్యాంగం మా చేతికి లాఠీ తుపాకీ కూడా ఇచ్చింది. ఎందుకో తెలుసా? అతి వాగుడు వాగితే తోలు తీయమని.
ఇంకా రెచ్చిపోతే ప్రాణం తీయమని. అసలు మీకేం కావాలి? అచ్చా, పోలీస్ ఆఫీసర్ని డైరెక్ట్గా ఏం కావాలని అడిగావంటే మా డిపార్ట్మెంట్ అంటే నీకు చాలా చులకనైపోయిందిరా. సార్, నేను ఎవరిని చులకన చేయలేదు, చేయను కూడా. దయచేసి ఎందుకు మమ్మల్ని ఇలా వేధిస్తున్నారో చెప్పండి. వేధించటం ఇలా ఉండదు నాన్న, తర్వాత తెలుస్తుంది. ఇక నుంచి నువ్వు ప్రతిరోజు ఉదయం సాయంత్రం నా దగ్గరకు వచ్చి కనిపించి రిజిస్టర్లో సంతకం చేసి వెళ్ళాలి. ఎందుకు సార్? ఆ? నువ్వు పెద్ద విఐపివి కదా, నీ ఆటోగ్రాఫ్ రోజు చూసుకుందామని. పాత కేసుల్లో ఉన్న వాళ్ళ ప్రవర్తన ఎలా ఉందో ఎంక్వైరీ చేయమని రూల్ పాస్ అయింది. అందుకే నిన్ను రమ్మంటుంది. క్రమం తప్పకుండా రావాలి. నా లవర్ వచ్చింది సార్, దాంతో కబుర్లు చెప్తూ రాలేకపోయానంటే డొక్క చింపేస్తా. అవును, నీకో లవరుందని, ఆ అమ్మాయి నీకంటే చదువులో, ఆస్తిలో, అందంలో చాలా హయ్యర్ పొజిషన్లో ఉందని విన్నాను. ఎలా పట్టావురా దాన్ని? అది ఈ మధ్య నిన్ను కాదని ఎవరినో చేసుకోవాలని ఎంగేజ్మెంట్ కూడా చేసుకుందంట కదా. మళ్ళీ మీ ఇద్దరి మధ్య డీల్ కుదిరిందా? ఈ మధ్యన మళ్ళీ నీ గ్యారేజ్కి వస్తుందంట కదా, నిజమేనా? ఆ భార్గవిని దెబ్బ కొట్టాలంటే మీరే కావాలా అండి? నేను సరిపోనా? అలాంటి దాన్ని నేను చూస్తూ ఊరుకోవాలా? చందు, ఆ భార్గవికి మాటల్లో కాదు, చేతల్లో సమాధానం చెప్పాలి. అందుకే మీరు పోగొట్టుకున్న బిజినెస్ ని నేను టేక్ ఓవర్ చేస్తాను.